హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య అంటే 2 రోజుల క్రితం కోమలి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె ఆత్మహత్యపై కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు అయితే రంగంలోకి దిగి ఆ ఘటన స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్య గల కోణాలపై పరిశీలించడం స్టార్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం కోమలి అనే యువతి హైదరాబాద్లో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. ఈమె 7 ఏళ్ల నుండి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. సో వీళ్ళ ప్రేమాయణం కొన్ని రోజులు సాగిన తర్వాత ఇద్దరు గొడవల వల్ల విడిపోయారు. తల్లిదండ్రులు వేరే దేశంలో ఉంటూ పనిచేస్తున్నారు. కోమలి 7 ఏళ్ల నుండి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. వీళ్ళ ప్రేమాయణం 7 ఏళ్లుగా సాగుతుంది. 7 ఏళ్లుగా సాగిన ప్రేమాయణం వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవల వల్ల వాళ్ళు విడిపోయారు. కానీ కోమలి అది జీర్ణించుకోలేక తిరిగి అతన్ని ప్రేమిస్తూనే ఉంది. సో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అఖిల్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేయగా పోలీస్ స్టేషన్ కి అఖిల్ రెడ్డి అయితే వచ్చాడు. అఖిల్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం కోమలికి నాకు గొడవై మేము విడిపోయాం. ఆ తర్వాత నేను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాను సార్. ఇదే విషయం నేను కోమలికి చెప్పాను, నచ్చ చెప్పాను. తను మొదట్లో ఓకే అంది. ఆ తర్వాత తను మూవ్ ఆన్ అయిందని చెప్పింది. యూట్యూబ్ వీడియోస్ లో కానీ రీల్స్ లో కానీ తను హ్యాపీగా ఉండడం నేను కూడా చూశాను. సర్లే అయ్యిందేదో అయిపోయింది, ఇకనైనా హ్యాపీగా ఉంటే చాలు అని మేము కూడా అనుకున్నాం సార్. కాకపోతే కోమలి ఆ తర్వాత కొన్ని రోజుల నుండి కోమలి అయితే నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం, బ్లాక్ చేసే మా సిస్టర్ వాళ్ళ ఫోన్లోకి కాల్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా నేను తనకి నచ్చ చెప్తూనే ఉన్నాను. నా తప్పేమీ లేదు, తనే కావాలని ఆత్మహత్య చేసుకుంది, అందులో నా ప్రమేయం ఏం లేదని అఖిల్ రెడ్డి చెప్పసాగాడు. ఈ వివరాలు ఇలా ఉంటే కోమలి తల్లి చెప్పిన వివరాల ప్రకారం అయితే కోమలి ఎంతో ఆశతో వైజాగ్ నుండి వచ్చి హైదరాబాద్ లో హీరోయిన్ అవ్వాలని తను అనుకుంది. బీఎస్సీ అయిపోగానే తనని హీరోయిన్ చేయాలని మేము అనుకున్నాం. ఈ టైంలోనే అఖిల్ రెడ్డితో ప్రేమలో పడింది. వీళ్ళిద్దరూ 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అఖిల్ రెడ్డికి మేము ఆర్థికంగా కూడా సహాయం చేశాము. కానీ వీరిద్దరి గొడవ అయిపోయిన తర్వాత మేము కూడా మా కూతురికి నచ్చ చెప్పినాం. వాళ్ళ గొడవలకు గల కారణాలు ఏంటో మాకైతే తెలియదు. కాకపోతే వాళ్ళిద్దరైతే విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా మేము మా కూతురికి నచ్చ చెప్పాం. అప్పుడే ఒకసారి ఆత్మహత్యానికి పాల్పడింది నా బిడ్డ. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత నా బిడ్డ మారిపోయింది. ఇంతలోనే ఏమైందో మాకు తెలియదు. మళ్ళీ అఖిల్ రెడ్డికి మా బిడ్డ మెసేజ్ చేయడం అది ఏ విధంగా స్టార్ట్ అయిందా లేకపోతే అఖిల్ రెడ్డి మెసేజ్ చేశాడా మాకైతే తెలియదు. కానీ వీళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం, ఒకరికొకరు గొడవలు పడడం స్టార్ట్ చేసిళ్ళు. అప్పుడు మేము మా బిడ్డకి కౌన్సిలింగ్ ఇచ్చినాం. బాబు, ఒకవేళ అఖిల్ రెడ్డికి కనుక మీకు మెసేజ్లు వస్తే బ్లాక్ చేయండి. ఇన్ కేస్ ఆమె అలాగైనా చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము తనకి నచ్చ చెప్తాం. లేదంటే మా దగ్గర నుంచి మీకు న్యాయం కనిపించకపోతే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అఖిల్ రెడ్డి ఫ్యామిలీకి అయితే ఈ కోమలి వాళ్ళ మదర్ అయితే చెప్పారు. సో ఆ విధంగా కోమలి వాళ్ళ మదర్ చెప్పిన తర్వాత అఖిల్ రెడ్డి వాళ్ళ సిస్టర్ ఏం చేసింది, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో అంటూ వెళ్తే మా పరువు పోద్ది, మీ అమ్మాయికి మీరు నచ్చ చెప్పుకోండి అని అఖిల్ రెడ్డి వాళ్ళ సిస్టర్ అయితే చెప్పింది. సో యూట్యూబర్ కోమలికి ఉన్న సర్కిల్ ప్రకారం యూట్యూబ్ లో కొంతమంది తన టీం సో అఖిల్ రెడ్డి పైన కొన్ని రూమర్స్ వేస్తున్నాడు. కోమలి అతనికైతే ఆర్థికంగా సహాయం చేసింది, డబ్బుల కాంచెల్లి ఇంకా చాలా విధాలుగా అతనికైతే కోమలి సహాయం చేసింది. వాడు ఆ విశ్వాసాన్ని మర్చిపోయి ఆమె చావుకి వాడే కారణమని కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయని అఖిల్ రెడ్డి అయితే పోలీసులను ఆశ్రయించాడు. ఇలా పోలీస్ దర్యాప్తులో ఈ విధంగా సాగుతుంది. కానీ ఫైనల్ రిపోర్ట్ పోలీసులు ఏమిచ్చారంటే వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కోమలి ఒకటి బలంగా నమ్మసాగింది. ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తాడులే అన్న ఆశతో ఎదురు చూసింది. సో ఆ ఆశ నిరాశ అయ్యేసరికి తను ఉంటున్న ఫ్లాట్లో తను అఖిల్ రెడ్డిని పిలిపించుకొని ఒక 12 గంటల సేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. 12 గంటలు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న క్రమంలో ఎంత చెప్పినా అఖిల్ రెడ్డి తనని నిరాకరించాడు. నేను వేరే అమ్మాయితో ఉంటున్నా, ఇప్పుడు నువ్వు నాకొద్దు, నీ లైఫ్ నువ్వు చూసుకో అని అఖిల్ రెడ్డి కోమలికి అయితే నచ్చ చెప్పాడు. ఈ విధంగా వారి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది. సో గొడవ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అఖిల్ రెడ్డి అయితే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కోమలి అయితే ఈ నిర్ణయం తీసుకుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, నేను ఉంటే అఖిల్ రెడ్డితోటే ఉంటా, లేకపోతే ఈ లోకంలో ఉన్నా అని బలంగా నమ్మి అఖిల్ రెడ్డి వదిలేశాడన్న నిజాన్ని తను జీర్ణించుకోలేక ఈ లోకాన్ని అయితే వదిలి వెళ్ళిపోయింది. సో పోలీసుల వివరాలు, తల్లిదండ్రుల వివరాలు, అఖిల్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం విన్నాం. యూట్యూబర్ కోమలి ఉంటున్న ఫ్లాట్లో అయితే కొంతమందిని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడున్న కొంతమంది వ్యక్తులు కోమలి ఫ్లాట్కి ఎప్పుడు పడితే అప్పుడు అఖిల్ రెడ్డి వచ్చేవాడని, అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, ఆ యూట్యూబర్స్ కొంతమంది వచ్చేవాళ్ళని చెప్పారు. కోమలి చాలా మంచి అమ్మాయి, మాతో కలిసిపోయేది, మాతో అరుణాచలం రావడానికి కూడా సిద్ధమైంది, ఇంతలోనే ఈ నిర్ణయం ఎలా తీసుకుందో నమ్మశక్యంగా లేరన్నారు. సో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసరికి కోమలి అఖిల్ రెడ్డిని వదిలి ఉండలేక ఆమెతో లేడని జీర్ణించుకోలేక ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుందని పోలీసులు ఈ విధంగా కేసు క్లోజ్ చేశారు.
సో చివరిసారిగా యూట్యూబర్ కోమలి అయితే ఒక టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో పూజలు చేస్తూ ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబర్లో వేల కొద్ది ఫాలోవర్స్ ఉన్న తను అఖిల్ రెడ్డిని ప్రేమించి ఆమెతో లేడని జీర్ణించుకోలేక డిప్రెషన్ వల్లే సూసైడ్ చేసుకుందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇంకా కేసుపై ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా కొన్ని నిజాలు రావాల్సి ఉందేమో అని